అందరికీ నమస్తే అండి. నేను మీ అనుష. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ నవరాత్రుల్లో అఖండ దీపం అయితే వెలిగించుకుంటామండి. నేను ఇక్కడ అఖండ దీపానికి సంబంధించిన వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ నవరాత్రుల్లో ఎవరైనా కలశం పెట్టుకునే వాళ్ళు ఉంటే కనుక ఇలా అఖండ దీపాన్ని కూడా పెట్టుకోవాలి. లేదు మేము కలశ స్థాపన అయితే చేయట్లేదు అనుకుంటే అఖండ దీపాన్ని కూడా స్కిప్ చేసేయచ్చు. ఈ అఖండ దీపానికి మనం ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి. అది ఇత్తడి కానీ రాగి కానీ లేకపోతే వెండిది కానీ ఇలా ఏదో ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. ఆ ప్లేట్లో మనము గోధుమలు కానీ బియ్యం కానీ వడ్లు కానీ వేసుకుంటారండి. అయితే నేను ఇక్కడ వడ్లు వేసుకున్నాను. ఈ వడ్లు తర్వాత కూడా ఏం చేయాలన్నది నేను చెప్తాను. మనం ఇలా అఖండ దీపాన్ని వెలిగించుకోవడానికి ఒక పెద్ద ప్రమిదని కూడా తీసుకోవాలండి. ఆ ప్రమిదకి మనం ఇక్కడ పసుపుతో కుంకుమ బట్టలతో అయితే అలంకరించుకున్నాము. అలాగే ఆ ప్రమిదలో వేయడానికి ఇలా పెద్ద వత్తి అయితే ఉంటుంది. బై మిస్టేక్ ఈ దీపం కొండెక్కినట్లయితే కనుక మళ్ళీ మనం ఇప్పుడు ఎలాగైతే స్టార్ట్ చేసామో ఫ్రెష్గా అన్నీ క్లీన్ చేసి అలాగే స్టార్ట్ చేయాలండి. ఆ అమ్మవారికి క్షమించమని కోరుకుని మళ్ళీ ఈ ప్రమిదిని అంతా శుభ్రం చేసి యథావిధిగా ఫస్ట్ నుంచి మనం ఎలా స్టార్ట్ చేసామో అలాగే స్టార్ట్ చేయాలి. లేదు అఖండ దీపం మేము పెట్టట్లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ ప్లేట్లో వేసిన వడ్లు ఉన్నాయి కదండి, అవి మనం ఆ అమ్మవారికి ఉద్యాపన చెప్పిన రోజు ఆ వడ్లను తీసుకెళ్ళి మనకి పూల కుండీలు ఉంటాయి కదండి, ఆ మట్టిలో అయితే వేసేస్తే అవి కొన్ని రోజులకైతే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొక్కల్ని మనం వరి నాట్లు వేస్తాం కదండి, వాటిలో కూడా పెట్టేసేయచ్చు. లేదు అనుకుంటే మన పొలం ఉంటే పొలంలో కూడా పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.